మరి ఈ మేనేజ్మెంట్ వారు విద్యార్థులకి విద్య నేర్పడమే కాదు, తమ సామాజిక బాధ్యతగా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తక్కువ ఫీజుతో ఉన్నతమైన విద్యని అందిస్తున్నారు. ఈ సంస్థ పదిలంగా ఉండాలి. శత వసంతాలు అంటే 100 సంవత్సరాలు ఈ సంస్థ ఉండాలి, ఆనాటి కార్యక్రమాలు జరగాలి అని ఆశీర్వదించిన లక్ష్మీ నరసింహారావు గారు, ఉప సర్పంచ్ మొగల్తూరు, వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతిథి శామ్యూల్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. మరి 37 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ప్రతిభా స్కూల్కి ఇచ్చే మరి కార్యక్రమాన్ని ఒక సహృదయంతో ఏర్పాటు చేసినటువంటి మరి ఈ స్కూల్ యొక్క ఫౌండర్ ఫణి గారికి, మరి ఈ యాజమాన్యానికి, అలాగే పేరెంట్స్ అందరికీ కూడా అభినందనలు. మరి మొగల్తూరులో ఉన్నటువంటి 19 కాన్వెంట్లో కూడా ఎక్కువ సంఖ్యాపరంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి కాన్వెంట్ ఇదే. మరి ఈ మొగల్తూరు ఊరి యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసినప్పుడు మరి వారు చెప్తా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, ఫీజులు పిల్లలు ఎక్కువ పే చేయలేరండి, మధ్యతరగతికి దిగువ అన్నటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు ఈ స్కూల్లో. కానీ అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కాన్వెంట్ని నడపడం జరుగుతుందని చెప్పి చాలాసార్లు పండుగ చెప్పారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మా టీచర్స్ కూడా ఒకప్పుడు ఈ స్కూల్లో ఈ పునాది, ఈ స్కూల్కి పడినటువంటి పునాదిలో వాళ్ళు కూడా ఉన్నట్టుగా మరి కొంతమంది ద్వారా నాకు తెలిసింది. మరి పిల్లలందరూ కూడా ఇప్పటివరకు కల్చరల్ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా పాల్గొని చక్కటి అభినయాన్ని ప్రదర్శించుంటారు. తల్లిదండ్రులు మరి ఇది ఒక తీర్థంలాగానే జరుగుతుంది ఇక్కడ. మరి విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. జ్ఞానం అనేది పెరుగుతుంది, కానీ ఈ వివేకము, బుద్ధి, జ్ఞానాలు అనేవి ఏమవుతున్నాయంటే కొంచెం అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ మరి తల్లిదండ్రుల నుంచి కూడా సక్రమమైన పద్ధతుల్లో మరి ఆ విద్యకు సంబంధించినటువంటి విద్య నొసంగు వినయంబు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి పెద్దల పట్ల గౌరవము, ఒబీడియన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే పిల్లలు త్వరగా మాట వినకపోవడం అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి పేరెంట్స్ అందరూ కూడా చక్కగా ఇక్కడ విద్య, మరి ఉపాధ్యాయులు, సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, చక్కటి విద్యాబోధన చేసేటువంటి ఉపాధ్యాయులు, అలాగే దాని వెనకాల నడిపించేటువంటి పనిగారి కానీ సామాజిక స్పృహ ఉన్నటువంటి మరి వ్యక్తులు ఈ విద్యాలయానికి వెనుకున్నారు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ మొగల్తూరు గ్రామంలో, ఈ మండలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలు మరి ఈ యొక్క మండలానికి అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి విద్యతో పాటు వినయము, తర్వాత బుద్ధి, జ్ఞానం ఎలాగా వస్తుంది, చదువుతూ ఉన్న క్రమంలో మనకి జ్ఞానం వస్తుంది. మరి అలాగే దేశభక్తి కూడా పిల్లలు అలవాటు చేసుకోవాలి. మరి ఏ దేశ నాయకుడు పేరు చెప్పినా అతను ఎవరో మాకు తెలియదండి అనేటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక సైన్సు లేకపోతే ఒక మ్యాథ్స్ వీటి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకుని వాళ్ళు ఒక ఇంజనీర్ అవ్వాలనో, ఒక డాక్టర్ అవ్వాలనో, ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ క్రమంలో సామాజికంగా ఈ సంఘంలో మసులు కోటకి మేనేజ్ సోషల్ యానిమల్ అని చెప్పేసి అరిస్టాటిల్ చెప్పాడు. అంటే సంఘంలో ఎలాగా మనం మసులుకోవాలి, అలాగే కుటుంబంలో ఎలాగా తల్లిదండ్రులను గౌరవించాలి, లేకపోతే తల్లిదండ్రులకు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఉపాధ్యాయులు ఏ విధంగా గౌరవించాలి, ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. ఇప్పుడే వైస్ సర్పంచ్ గారు చెప్పారు, సెల్ ఫోన్ అండి, సెల్ ఫోన్ అనేది దేవుడు అయిపోయింది ఇప్పుడు అందరికీ. ఇప్పుడు సెల్ ఫోన్ ఎలా అయిపోయిందంటే అండి, సెల్ ఫోన్ వల్ల పిల్లలందరి కాన్సన్ట్రేషన్ కూడా సెల్ ఫోన్ మీద ఉంటాం.
మీరు ఒక టెంపుల్లో కూడా సెల్ ఫోన్లు ఉంటున్నాయేమో నాకు తెలీదు. మరి చర్చెస్లో కూడా పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులేమో ఆ వాక్యం వింటూ ఉంటారు, పిల్లల దగ్గర ఏమో సెల్ ఫోన్ ఉంటుంది. మరి ఈ సెల్ ఫోన్ వల్ల ఏమవుతుంది, మైండ్ అంతా కూడా దాంట్లో యాబ్సార్బ్ అవుతుంది. అది జ్ఞానం కోసం ఉపయోగించవచ్చు, కమ్యూనికేషన్ కోసం ఉపయోగించవచ్చు, కానీ మరి ఇతరత్ర టైం వేస్ట్ కార్యక్రమాలకి సెల్ ఫోన్ ఉపయోగించుకోవాలి. మరి అలాగే ఇక్కడ ఈ స్కూల్ నుంచి దాటి వెళ్ళిన తర్వాత ఉత్తమ పౌరులుగా, గుడ్ సిటిజన్స్ అంటే ఎవరు, సహనము ఓపిక కలిగి మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా డ్రైవింగ్ చేసే విధానంలో కూడా మరి విద్యార్థులు చాలా కేర్లెస్గా మరి ఇర్రెస్పాన్సిబుల్గా బండులు నడపడం అనేది జరుగుతూ ఉంది. అంటే విద్యతో పాటు మనం సమాజానికి ఉపయోగకరంగా ఎలా ఉండాలి అనే దాన్ని మరి పెద్దల నుంచి, తల్లిదండ్రుల నుంచి, సంఘం నుంచి, లేదా ఉపాధ్యాయుల నుంచి నేర్చుకోవాలి. కాబట్టి విద్య యొక్క లక్ష్యం ఏంటంటే జ్ఞానం సంపాదించడం ఒకటే కాదు, అతని సమున్నతమైనటువంటి వ్యక్తిగా, నైతిక పరంగా మరి ఆధ్యాత్మిక పరంగా విద్యా వ్యవస్థకి ఇచ్చే మన భారతదేశంలో నిర్వచనం ఏంటంటే ఒక జ్ఞాన సంపాదన ఒకటే కాదు. పూర్వకాలం నుంచి మన విద్యా వ్యవస్థ యొక్క గురుతరమైన బాధ్యత అంటే ఏంటంటే ఉత్తమమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడం. కాబట్టి మరి ఇక్కడ ఈ సమయంలో ఎక్కువసేపు ప్రస్తావించి మాట్లాడటం వల్ల పిల్లలందరూ కూడా గందరగోళంగా ఉన్నారు. కొంచెం చిన్నపిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరు. కాబట్టి మరి పండి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి వారు చాలా మరి మండలంలో మాకు అన్ని విషయాల్లో కూడా చక్కగా హెల్ప్ఫుల్గా ఉంటారు. మరి అన్ని విషయాల్లో కూడా మాతో చర్చిస్తూ ఉంటారు. మరి వారు కూడా ఒక ఉపాధ్యాయ వృత్తిలో మరి గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉన్నారు. కాబట్టి మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఏవైతే మార్పులు వస్తాయో అవన్నీ మార్పులు కూడా విద్యా వ్యవస్థలో, పార్లమెంట్లో కూడా అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ బాధ్యత అనేది అంటే క్రింద అట్టడుగున ఉన్నటువంటి వర్గాల యొక్క పిల్లలకు కూడా ఈ విద్యాలయం ద్వారా మరి వాళ్ళకి విద్య అందుతుంటే అది మనం అదంతా కూడా హర్షణీయం. అంటే విద్య అనేది కొనుక్కునే వస్తువు అయిపోయింది, విద్య అనేది కొనుక్కోవడం అయిపోయింది. గవర్నమెంట్స్ ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని ఇచ్చిన స్కాలర్షిప్ ఇచ్చినా, పుస్తకాలు ఇచ్చినా, విద్య అనేది కొనవలసినటువంటి పరిస్థితి. మరి వెస్టర్న్ సొసైటీలో అయితే విద్య పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఒక ఫ్యాషన్గా అయిపోయింది అన్నమాట. విద్య అనేది ఏంటంటే పెద్ద స్కూల్లో చదివిస్తే అది వాళ్ళకి చక్కగా పేరెంట్స్కి పెద్ద ఇమేజ్గా భావించేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ పెద్ద స్కూల్, చిన్న స్కూల్ అనేది కాదు, ఆ విద్యా వ్యవస్థ ద్వారా ఆ పిల్లవాడు ఎంత బాధ్యత గల వ్యక్తిగా తీర్చిదిద్దబడుతున్నాడు అనేది ముఖ్యం. కాబట్టి అటువంటి మరి స్టాండర్డ్ని పెట్టుకుని, కొలమానం పెట్టుకుని విద్యార్థులను తీర్చిదిద్దాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే పేరెంట్స్ కూడా ఏదో ఒక డబ్బు కట్టాం కాబట్టి వాళ్ళు విద్య చెప్తున్నారు, మన బాధ్యత అక్కడితో అయిపోయింది అనేది కాదు. ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తనలో ఏదైనా ఒక చెప్పుకోదగ్గ మార్పు వస్తుందా లేదా, ఆ మార్పు రావడానికి మీ వంతు కృషి కూడా అవసరం. పిల్లల్ని ఎక్కడ కూడా దండించట్లేదండి. ఈ మధ్యకాలంలో ఈ చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ యొక్క రూల్స్ ఎలా ఉన్నాయంటే పిల్లల్ని దండించడం లేదు. కానీ అదే క్రమంలో బుద్ధి అనేది నేర్పవలసినటువంటి బాధ్యత మాత్రం ఉపాధ్యాయుడి మీద ఉంది. అంటే ఏదైనా పిల్లవాడు తప్పు చేసినప్పుడు, పక్కదారి పడతా ఉన్నప్పుడు కంపల్సరీగా వాడిని రెక్టిఫై చేసి, కరెక్షన్ చేసి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. అంతేగాని మొహమాటంతో ఉపాధ్యాయులు ఉంటే కనుక వాడి భవిష్యత్తు అంధకారం అవుతుంది. తర్వాత ఈ పిల్లలే రేపొద్దున్న చెడు మార్గాలకి వెళ్ళినప్పుడు మాస్టర్లు ఉపాధ్యాయుల్ని బ్లేమ్ చేసేటువంటి సందర్భం ఒకటి వస్తుంది. ఉపాధ్యాయుల్ని మా టీచర్ అప్పుడు నన్ను గద్దించలేదండి, మా టీచర్ అప్పుడు నన్ను డిసిప్లిన్లో పెట్టలేదండి, నేను తప్పు చేసినప్పుడు ఇది తప్పురా అనలేదండి అని చెప్పేటువంటి పరిస్థితి, దోషిగా నిలబడవలసిన పరిస్థితి ఉపాధ్యాయుల కోసం. కాబట్టి నిర్మోహమాటంగా దారి తప్పుతూ ఉన్నప్పుడు పిల్లవాడు, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ కంపల్సరీగా వాళ్ళని దారిలో పెట్టవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయులు అందరి మీద ఉంది. మరి ఆ బాధ్యత పెట్టే క్రమంలో ఉపాధ్యాయులకు కానీ మేనేజ్మెంట్కి కానీ సహకరించవలసినటువంటి నైతికమైనటువంటి ఆ కర్తవ్యం కూడా మన పేరెంట్స్ మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా మరి ఇదే వాతావరణంలో మరి ఈ సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇక్కడ ఇది రెండోసారి అనుకున్నాను ఇక్కడ రావటం, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల యొక్క ప్రవర్తన
అనుకూలంగా ఉందా అననుకూలంగా ఉందా, అటువంటి విషయంలో మీరు ఉపాధ్యాయులకు ఎలా సహకరించగలరు. మీ పిల్లల గురించి ఏదైనా తప్పుగా అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు వాడి గురించి చెప్పినప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. అంతేగాని మా పిల్లవాడి గురించే మేడం కామెంట్ చేస్తున్నారు లేకపోతే సార్ కామెంట్ చేస్తున్నారు అని చెప్పి అలా నెగిటివ్గా తీసుకోకుండా మరి పేరెంట్స్ అందరూ కూడా ఉపాధ్యాయులకి సహకరించి వాళ్ళ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తుకి మీరు అందరూ బాటలు వేయాలని కోరుకుంటూ, మరి ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి ఇంకా వేరే కార్యక్రమాలు చాలా ఉంటాయి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మరి స్కూల్ యాజమాన్యానికి, మరి ముఖ్యంగా ఈ పాఠశాల యొక్క ఫౌండర్గా ఉన్నటువంటి పని గారికి, మరి ఇక్కడ చేసినటువంటి వేదిక మీద అవసరం లేనటువంటి ఈ గ్రామ పెద్దలు, మరి ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, వీళ్ళందరూ, అలాగే మా ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.